హాయ్ వీవర్స్, అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి నేను వచ్చేసి మామిడికాయ పులిహోర అనేది చేశాను. అది మామిడికాయ పులిహోర అనేది ఎలా వండాలి అంటే, ఫస్ట్ అయితే మనము 2 మామిడికాయలు తీసుకున్నాను నేనైతే. మీరు పులుపు తక్కువగా తినేటుకుంటే ఒక్క మామిడికాయలు తీసుకోవచ్చు. మేము పులుపు అయితే మంచిగా తింటాం. సో 2 మామిడికాయలు అయితే తీసుకున్నాను. దీన్ని బాగా అయితే తురమాలి. తొక్క అయితే తీసే నాకు ప్రోటీన్స్ అన్నీ వెళ్తాయి అనేసి నేను తొక్క తీయలేదు. మీరు తొక్క తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇలా బాగా జిగురుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఇంకా పోపు సంబంధించినవి ఆవాలు, జీలకర్ర, మినపప్పు అనేది ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి, శనగపప్పు. ఇంకా దీంట్లో ప్రత్యేకమైనది ఏంటంటే బాగా పల్లీలు వేసుకుంటే కనుక, ఆ పల్లీలు మనము ఎక్కువ శాతం మా ఇంట్లో లెమన్ రైస్ చేసినప్పుడు కానీ ఇలాంటి పులిహోర చేసినప్పుడు ఎక్కువ పల్లీలు వేయమంటారు, ఎందుకంటే తినడానికి బాగా ఉంటాయి కదా రైస్లో. ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఒక ప్రత్యేకత. ఇంకా పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా నేను తోటలు తీయకుండా ఇలా పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేసేసినాను. మీరు వేసేటప్పుడు కొంచెం ఘాటు పెట్టుకొని వేయండి, ఎందుకంటే అవి చిట్లుతాయి. సో ఈ పచ్చిమిరపకాయలు ఇలాగే ఉంటే కనుక మనం నలుచుకొని బాగా తినచ్చు. ఇంకా దీంట్లో సరిపడినంత సాల్ట్, ఇంకా పసుపు అనేది మనము యాడ్ చేసుకోవాలి. బాగా స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు, ఆ ఫ్లేవర్ వాటి యొక్క గుణం అనేది పోవద్దు. బాగా వేయించితే ఆ మామిడికాయ యొక్క గుణము, ఆ ప్రోటీన్స్ అనేవి తగ్గుతాయి, విటమిన్స్. సో మనం ఎంత కావాలో అంతవరకు వేపుకొని, ఇంకా రైస్ మనం పొడి పొడిగా చేసుకొని ఇలా కలుపుకోవాలి. అయితే చూస్తుంటూనే చాలా టెంప్టివ్గా ఉంది. ఖచ్చితంగా మీరు ఈ సీజన్లో మామిడికాయ పులిహోర అనేది ఈ విధంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.